హాయ్ గైస్, నైట్ 12 o'clock కుర్రాళ్ళందరూ కూడా బీచ్ కి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం. కానీ దానికోసం ఎంత హంగామా అండ్ ఫన్ చేస్తామని అసలు అనుకోలేదు. నా వ్లాగ్ ఛానల్ ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికి. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆఫీస్ దగ్గర నుంచి నేను ప్రవీణ్ అయితే బీచ్ కి హుషారుగా స్టార్ట్ అయిపోయాం. కుర్రాళ్ళందరూ వ్యాప్గుందరు వెయిట్ చేస్తున్నారు. సో ఎవరైతే బీచ్ కి వెళ్దామని ప్లాన్ వేసాడో వాడే వచ్చి బీచ్ లేదు ఏం లేదు మనకు మ్యాచ్ ఉందనేసరికి అందరు షూస్లు ఎగిరిపోయాయి. ఇంకా ప్రవీణ్ గడికి అయితే ఫుల్ కోపం వచ్చింది. యాక్చువల్గా ప్రవీణ్ మోహన్ ఇద్దరు బామర్ది అనమాట. సో అదే కోపం లేదో మాట అన్నాడు అండ్ మోహన్ గడ్ కూడా రిటర్న్ కౌంటర్ వేసాడు. ఇంకా ప్రవీణ్ గడికి ఇంకా ఫుల్ కోపం వచ్చేసి కార్ దిగి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకేం వద్దని చెప్పేసి మళ్ళీ ఏమైందో తెలియదు, రిటర్న్ వచ్చాడు, కార్ ఎక్కాడు. సరే అంత బాగుంది కదా, ఇంకోసారిగా స్టార్ట్ అయిపోయాం. ఇలా కొంచెం దూరం వెళ్ళామో లేదో మళ్ళీ ఫోన్ చేసాడు పక్క ఆపని చెప్పి. ఏదో గొడవ అయిపోతుంది కదా సీరియస్ గా అనుకున్నాం. తీరా చూస్తే ఇద్దరు బండి ఎక్కి హ్యాపీగా హుషారుగా ఇలా పిచ్చి పిచ్చిగా రైడ్ చేస్తూ మాతో పాటు బీచ్ కి వచ్చేసారు. సో ఫైనల్ గా బీచ్ కి అయితే రీచ్ అయిపోయాం. మధ్యలో ఒక దగ్గర ఐస్ క్రీమ్ తిందామని ఆగాం. దినేష్ దూరంగా ఏం చేస్తాడు అనుకున్నాం. తీరా చూస్తే అక్కడ ఉన్న అమ్మాయిలకు హాయ్ చెప్తున్నాడంట. వీళ్ళే నా టీం మెంబర్స్, ఇంకా చాలా మంది మిస్ అయిపోయారు. మేము అందరం ఒకే దగ్గర వర్క్ చేస్తాం. వైజాగ్ లో ఈ లొకేషన్ ఎక్కడ ఉందో కమెంట్ చేసేయండి. సో ఫైనల్ గా హడావిడి అండ్ ఫన్ తో బీచ్ కి అయితే వచ్చేసాము. సో బీచ్ కి వచ్చేసరికి ఒక్కొక్కటి ఒక్కొక్క ఎమోషన్ అనమాట. సో వీడు చూసారా చిన్నపిల్లల్లా గెసక్తో గూడు కట్టుకుంటున్నాడు, ఇంకొకటి స్నాప్ ఇచ్చి ఇంకొకటి కోతేసాలు వేస్తున్నాడు. నేను ఎప్పుడు బీచ్కి వచ్చినా సరే చిన్న పిల్లని అయిపోతాను, ఆడుకుంటాను, డాన్స్ వేస్తాను, ఏవో చేస్తూ ఉంటాను. బట్ నాకైతే బీచ్ అనేది ఒక తెలియని ఎమోషన్. అక్కడికి వచ్చేసరికి కొంచెం మైండ్ రిలీఫ్ గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు కూడా బీచ్ ఎలా అనిపిస్తుందో కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసేయండి. అక్కడ చిన్న డాగ్ వస్తే దాంతో కూడా ఆడుకున్నాను. సో ఇలా అందరూ ఉండే టైంలో కాకుండా ఎవరు లేని టైంలో వస్తేనే ఇంకా హ్యాపీగా అనిపించింది. సో ఇంకొంచెం టీం మెంబర్స్ అలా మాట్లాడుకొని ఫైనల్ గా అందరం బయలుదేరిపోతున్నాం. సో ఎండ్ వరకు ఈ వ్లాగ్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా మంచి మంచి వ్లాగ్స్ తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.